పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. బీజేపీ ప్రచారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతుంది. ఒకటేసారి 50 ప్రదేశాల్లో పాదయాత్ర చేపడుతున్నారు. ప్రస్తుతం మనము స్టేట్ సెక్రటరీ శ్రవంత్ రెడ్డి తోటి ఉన్నాము. ప్రజల స్పందన ఎలా ఉంది మీ పాదయాత్రలో? ప్రజల స్పందన చాలా బాగుందండి. ఇక్కడ ఓటర్లు వాళ్ళు PRSకి కానీ కాంగ్రెస్కి ఓటేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ నిన్న మొన్న చూసినాం మన రాష్ట్రంలో తుపాకీ కాల్పులు తప్ప అభివృద్ధి శూన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మొన్ననే DCP గారి పైన కాల్పులు చేయడం అనేది ఈ రౌడీయిజం ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. మళ్ళా గోవులని వాళ్ళు ఇది చేయడం అనేది కూడా వాళ్ళకి వీళ్ళు మద్దతు పలకడం అనేది కాంగ్రెస్ వాళ్ళది మనందరం చూస్తూనే ఉన్నాము. గోసేవకుల పైన తుపాకీ కాల్పులు చేస్తున్నారు. వాళ్ళ మొన్న నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ పైన ఇన్సిడెంట్ జరిగిన విషయం మీరు అందరికీ తెలుసు. సో ఇక్కడ మనకి శాంతి భద్రతలు కరువైనాయి, క్షీణించిపోయినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ప్రజలందరికీ తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరిగేది లేదు, ఒరిగేది లేదు. వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, సంవత్సరంకి 66 వాగ్దానాలు అని చెప్పిండ్రు. ఇప్పటికీ కూడా వాళ్ళు వచ్చి 1.5 ఏడాది అయింది, కానీ సంపూర్ణంగా ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. అండ్ BRS విషయానికి వస్తే ఒకటే విషయం చెప్తా, ఇందూరులో కవితనే ఓడగొట్టినాం, ఇక్కడ ఈ సునీత ఎంత మాకు. సో దాని గురించి నేను ఇక్కడ ప్రస్తావన తీసుకురాను. కాంగ్రెస్ కానీ ఈ BRS కానీ మాకు ఎటువంటి పోటీ కాదు, డెఫినెట్గా మేమే గెలుస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ BRS కలిసి పోటీ చేస్తున్నాయని ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? అది ఎట్లా చూస్తామంటే ఏం చెప్తామండి, ఇప్పుడు వాళ్ళు MIMతో కలిసి వాళ్ళు పని చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఇంకా వాళ్ళే కలిసి ఉండి పని చేసుకుంటారు. బీజేపీ ఎప్పుడు ఎవరితో కలవదు, అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఈ MIM ఎవరైతే క్యాండిడేట్ DCP గారిని ఫైరింగ్ చేసిండ్రో వాళ్ళ దగ్గరికి పోయి హాస్పిటల్కి పోయి పరామర్శించారు. మరి కాంగ్రెస్ ఖండించిందా? ఖండించలేదు. అండ్ మన హిందువుల పైన ఇట్లాంటి అన్ని చేయడం అనేది సమాజం అంతా చూస్తున్నది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అండ్ ఈవెన్ BRS ఆల్సో ద సేమ్ థింగ్. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేయలేదు, పూర్తిగా అన్యాయం చేసిండ్రు ప్రజలకి. వాళ్ళు కూడా MIMతో కలిసి ఉన్నారు, వీళ్ళు కూడా MIMతో కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆడే డ్రామా ఇది. బీజేపీని ఓడించడానికే MIM ఇక్కడ పోటీ చేయట్లేదని అనుకుంటున్నారా? లేదండి, కాంగ్రెస్తోనే ఉంది కదా MIM. ఆ క్యాండిడేట్ ఇంతకుముందు MIMతోనే చేసిండ్రు కదా, ఇప్పుడు కాంగ్రెస్తో చేస్తున్నారు. మమ్మల్ని ఓడగొట్టే సమస్యనే లేదు. అంటే మొదటి స్థానంలో మీరే ఉంటారు మోస్ట్లీ.